అందరికీ ప్రణామం. మనమందరము దేవుళ్ళం. అది నేను తెలుసుకున్న సత్యం. 40 సంవత్సరాల కిందట తెలుసుకున్నాను. వీఆర్ ఆల్ గాడ్స్. అంతకుముందు ఏ రాముడు కృష్ణుడే దేవుడు, కానీ 40 సంవత్సరాల కిందట అందరూ దేవుళ్ళే నాకు తెలిసిపోయింది. అందులో నేను ఒకటి దేవుణ్ణి. నలుగురిలో నారాయణ. ఇదే ఆధ్యాత్మికత. ఏం చెప్పడానికి? అయ్యా అందరూ దేవుళ్ళే. మీ అమ్మగారు దేవుడే, మీ తండ్రి గారు దేవుడే, నీ మొగుడు దేవుడే, నీ పిల్లల దేవుడే, నువ్వు దేవుడే, మీ పక్కింటి వాడి దేవుడే, ఎదురింటి వాడి దేవుడే, ఆ పంది దేవుడే, ఆ గుర్రం దేవుడే, ఆ కోడి దేవుడే, ఆ మేక దేవుడే, అంతా దేవుడే. దేవుడిని చంపుకుని తినద్దు, ఆ మేకను చంపుకుని తినద్దు, ఆ కోడిని నరకవద్దు. దేవుడిని ఆరాధించాలి, నరకకూడదు. దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. మనల్ని మనం ఆరాధించుకోవాలి. మన పక్కింటి వాళ్ళని ఆరాధించాలి, తల్లిదండ్రులను ఆరాధించాలి, పిల్లల్ని ఆరాధించాలి, ఆ కోడిని ఆరాధించాలి, ఆ మేకను ఆరాధించాలి, ఆ ఆవుని ఆరాధించాలి. దేవుడిని ఆరాధించాలి, ఆదరంగా చూడాలి. మనమంతా దేవుళ్ళం. వీఆర్ ఆల్ గాడ్స్. ఈ విషయం నాకు 40 సంవత్సరాల కింద తెలిసింది. ఈరోజు ఈ గొప్ప పిరమిడ్లో మనందరం కూర్చోవడం మనందరి కళల పంట. ఇది మనం కళలు కంటూనే ఉంటాం, కళలు పండుతూనే ఉంటాయి. ఎందుకంటే మన కళలు ఎలాంటి కళలు? లోక కళ్యాణకరమైన కళలు. అవి పండకుండా ఎలా ఉంటాయి? పాపము పండుతుంది, పుణ్యము పండుతుంది, కళలు పండుతాయి, అన్నీ పండుతాయి. పాపం పండితే రోగం వస్తుంది, పుణ్యం పండితే భోగం వస్తుంది, కళలు కండితే పిరమిడాన్ని వస్తాయి. ఇవన్నీ మన కళలు. ఎవరో ఒకరు వస్తారు, చేస్తారు, వచ్చి వాళ్ళు పిరమిడ్ కడతారు. మనం వచ్చి ఏదో ధ్యానం చెప్తున్నామో వాళ్ళు వచ్చి పిరమిడ్ కడతారు. ప్రపంచం అంతా పిరమిడ్మయం అయిపోతుంది. స్వామీజీ వారు వచ్చారు. వాళ్ళ స్వామీజీ వారు మన దగ్గర వచ్చారంటే మామూలు విషయం కాదు. స్వామీజీ అంటే సత్యం ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళే స్వామీజీ. మనం అందరము దేవుళ్ళము. వీఆర్ ఆల్ గాడ్స్. ప్రతి పంది వరాహావతారమే. జంతువులుగా చూడొద్దు, దేవుళ్ళుగా చూడాలి. మానవులను మానవుడిగా చూడొద్దు, దేవుళ్ళుగా చూడాలి. నిన్ను నువ్వు మానవుడిగా చూడకూడదు, నిన్ను నువ్వు దేవుడిగా చూసుకోవాలి. ఇదే ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక దృష్టి కలిగి ఉండడమే ఆధ్యాత్మికత. శరీర దృష్టితో చూడడమే ప్రాపంచికత. శరీర దృష్టితో చూస్తే అంత దుఃఖమే, నరకమే. ఆత్మ దృష్టితో చూస్తే అంతా స్వర్గమే, అంతా వైభోగమే. అందరికీ ఆధ్యాత్మిక దృష్టి కావాలి, ఆత్మ దృష్టి కావాలి. నేర్చుకుంటే వస్తుంది, తెలుసుకుంటే తెలుస్తుంది, తెలుసుకోకపోతే తెలియదు. ఒక కార్ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటామో, ఒక కంప్యూటర్ వర్కింగ్ ఎలా నేర్చుకుంటామో, ఈ ఆధ్యాత్మికత కూడా మనం నేర్చుకోవాలి. నేర్పించే వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు కొంతమందికి నేర్పించాలి. ప్రపంచంలో అందరూ ఆధ్యాత్మికులు అయిపోతున్నారు ఇప్పుడు.
ఈ శరీరానికి 73 సంవత్సరాలు ఉంది. నా చిన్నప్పుడు ఎక్కడ ధ్యానం లేదు బాబు, ఎక్కడ ధ్యానం లేదు. గుడి ఉంది, పూజలు ఉన్నాయి, సాష్టాంగ నమస్కారాలు ఉన్నాయి గుడికి, విగ్రహానికి. కానీ ఈదా చెప్పేవాళ్ళు ఎవరు నాకు చిన్నప్పుడు నాకు లేరు. వెతికాం ఎక్కడుంది సత్యం అని చెప్పేసి. తల్లిదండ్రుల దగ్గర దొరకలేదు, స్కూల్ టీచర్ దగ్గర దొరకలేదు, కాలేజ్ లెక్చరర్ దగ్గర దొరకలేదు, గుళ్ళు పూజాల దగ్గర దొరకలేదు, హరికథలు చెప్పే పండితుల దగ్గర దొరకలేదు. సత్యం కోసం వెతికాం. నిజంగా వెతికాం కనుక సత్యం దొరికింది. ఏమిటో సత్యం? మనమే దేవుళ్ళము. మనం శరీరం కాదు, ఆత్మ. ఆత్మ పదార్థం పుట్టదు, చావదు, తిరుగుతూ ఉంటుంది అన్ని లోకాలు. ఎప్పుడు తిరిగే ఆత్మకి. అది పుట్టడం లేదు, అది చావడం లేదు, తిరుగుతూ ఉంటుంది అన్ని లోకాలు. నారద మహర్షిలా తిరుగుతుంటుంది ఆత్మ. మనమందరం ఆత్మలం. కొన్ని రోజుల కోసం ఈ భూలోకానికి వచ్చాం, ఇలా కలిసి ఉన్నాం. రేపు అందరూ ఎక్కడెక్కడో పోతాం, వేరే వేరే లోకాలకు వెళ్ళిపోతాం, మళ్ళీ ఇంకేదో లోకాలతో కలుసుకుంటాం, మళ్ళీ ఇంకేదో లోకాలకు వెళ్ళిపోతాం. ఎప్పుడు అది తిరుగుతూనే ఉంటుంది ఆత్మ. మనమందరం ఆత్మ పదార్థాలు. అది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ప్రపంచానికంతా ఆనాపానసతి ధ్యాన విధానం ద్వారా ఈ ఆత్మజ్ఞానాన్ని అందరికీ కలిగించడం కోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆవిర్భవించింది. మనం గుడులు కట్టము, మనం మసీదులు కట్టము, మనం చర్చిలు కట్ట, మనం పిరమిడ్లు కడతాము. ప్రతి చోట పిరమిడ్లు కడతాము. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇది.